అచ్చెన్నను గట్టిగా తగులుకున్న సాయిరెడ్డి మరి అంత మాట అన్నారేంటి? ప్రస్తుతం చాలా మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడగా ఇటీవల ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా జగన్ ప్రవర్తన మారదలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో త్వరలో మరికొంతమంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో స్పందించిన అచ్చెన్న టీడీపీలోకి వస్తానని విజయసాయిరెడ్డి కూడా ప్రయత్నించారు అని కామెంట్ చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ గా సెటైరికల్ గా స్పందించారు. అవును, పలువురు వైసీపీ నేతలు పార్టీలు మారుతున్న వేళ విజయసాయిరెడ్డి కూడా టీడీపీలోకి వస్తానని ప్రయత్నించారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై సాయిరెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. అటు సెటైరికల్ గాను ఇటు స్ట్రాంగ్ కమెంట్స్ గాను ఉన్న ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇందులో భాగంగా అచ్చెన్న నాయుడు అని మొదలుపెట్టిన సాయిరెడ్డి, దేవుడు నేను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడేమో. చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అచ్చి, బుచ్చి, కచ్చి అని ఆట పట్టించేవారట కదా అని ప్రశ్నించారు. అనంతరం మరింత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇందులో భాగంగా దేహం పెరిగినట్లుగా మెదడు వృద్ధి చెందగా పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్ని వింతగా ఉంటాయి. మోకాలికి బోడిగుండుకు లింక్ పెడుతుంటావు అని చెప్పిన సాయిరెడ్డి, నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు అంటూ స్పందించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు ప్రయత్నించానా అని ప్రశ్నించిన సాయిరెడ్డి, అచ్చెన్న నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా అని అన్నారు. అనంతరం భ్రమల లోకంలో గొంతు లేవాలనుకుంటే గో ఆన్, నేను ఆపేదెవరు? జత ఎద్దులకుండే బలముంది నీ ఒక్కడికి, మేధాశక్తికి అడ్డం నిలువుకు మధ్య ఉండే తేడా తెలియకపోవడం వల్లే మీతో ఈ సమస్యంతా అని ముగించారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.